ఎక్కడైనా భార్యలు తమ భర్తలను మద్యం తాగొద్దని గొడవ చేస్తారు. మద్యం తాగితే ఇంట్లోకి రానివ్వని భార్యలు కూడా ఉన్నారు. ఎప్పుడో ఒకసారి తాగితే పట్టించుకోరు, కానీ ఎప్పుడు అదే పనిగా తాగితే మాత్రం రచ్చ రచ్చ చేస్తారు భార్యలు. అయితే ఇక్కడ సీన్ రివర్స్. స్వయంగా భార్యే మద్యం తాగుతూ తన భర్తను మద్యం తాగమంటూ విసిగించింది. ఒకవేళ నిరాకరిస్తే అతన్ని వేధించేది. చివరకు భార్య వేధింపులు తాళలేక ఆ భర్త ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆమెని వదిలించుకోవడం కోసం కోర్టు మెట్లెక్కాడు. ఇంతకీ ఈ విచిత్ర స్టోరీ ఎక్కడ జరిగింది? దీని పూర్తి వివరాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన దంపతులకు కొన్నాళ్ల క్రితమే వివాహమైంది. మొదట్లో 2-3 రోజుల వరకు అంతా బానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. తొలుత తామిద్దరం కలిసి మద్యం సేవిద్దామని భార్య కోరినప్పుడు అందుకు భర్త సరేనని ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించి సరదాగా గడిపారు. కానీ ఆ మరుసటి రోజు నుంచి భార్య తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. తాను రోజు మద్యం తాగుతూ భర్తను కూడా మద్యం తాగమని బలవంతం చేసేది. తన వల్ల కాదని భర్త చెప్పాడు. అయినా సరే భార్య వినలేదు. తప్పకుండా తాగాల్సిందేనని తెగేసి చెప్పేసింది. ఏదో రోజు భార్యలో మార్పు రాకపోదా అని ఆమె టార్చర్ ని కొన్ని రోజుల పాటు భరించాడు ఆ భర్త. అలా రోజులు పోయి 2 నెలలు కూడా గడిచినా భార్యలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన భర్త ఆమెను వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. ఆపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం, భర్త కోర్టు మెట్లెక్కడంతో చివరకు వ్యవహారం విడాకుల దాకా వెళ్ళింది. పోలీసులు ఈ ఇద్దరి గొడవను ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తన భార్య రోజు మద్యం తాగుతూ తనని కూడా తాగమని బలవంతం చేస్తోందని, తాను తాగలేనని భర్త ఆరోపించాడు. ఈ ఆరోపణలన్నీ భార్య అంగీకరించింది. కానీ భర్త తనని కొట్టి ఇంటి నుంచి గెంటేశారని తెలిపింది. అయితే కౌన్సిలర్ ఆ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు. కొన్ని రోజుల సమయం ఇచ్చారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.